భూమి ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. అరగంటకి 5:30 పావు గంట ఓంకారం అయిపోయింది. మిగతాది 40 నిమిషాలు. 40 నిమిషాలు డిస్టర్బెన్సెస్, మీరు రావడం, అడ్మిట్ చేయడం, మళ్ళీ బయట లోపలికి వెళ్ళడము. అంటే 2 నిమిషాలకి 3 నిమిషాలకి 2 శ్వాసలు, 2:30 అలా. మరి మిగతా శ్వాసంతో ఏమైపోయింది? నిమిషానికి మనం 15 నుంచి 18 శ్వాసలు తీసుకుంటూ ఉంటాం. 2 నిమిషాలకు 30 శ్వాసలు జరిగిపోవాలి. కానీ నాకు జరిగింది ఏది? అలా జరగటం లేదు కదా, తగ్గిపోతుంది శ్వాస. 21,600 శ్వాసలే నిడివి లైఫ్ స్పాన్ పర్ డే. అలాంటిది యోగ శ్వాసలు ప్రాణకర్మ చేయటం వలన యోగ శ్వాసలు అణిగిపోతాయి. అణిగిపోవటం వల్ల ఆ శ్వాసలని పూర్తి అయితే తప్ప ఈ శరీరం నశించదు. అందుకే యోగులు చాలా కాలం జీవిస్తారు అంటుంటారు. కారణం ఏమిటి? వాళ్ళ యోగ శ్వాస పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ యోగ శ్వాస పెరిగిపోతుంటుంది. అది తరగదు. అది 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకో రూపాయి ఖర్చు పెట్టిస్తే 1000 రూపాయలు 1000 రోజులకి పూర్తి అయిపోతుంది. అలా కాకుండా 1000 రూపాయలు ఖర్చు పెట్టి దాచిపెట్టుకుంటుంటే, ఒక 10 రూపాయలు అలా ఖర్చు పెట్టుకుంటే ఇంకా పెరిగిపోతాయి, 2000 రోజులు అయిపోతాయి. అలాగనే శ్వాస ప్రశ్వాసను నియంత్రించుకుంటూ రావాలి. అదొక ప్రాణకర్మలో జరుగుతుంది. స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్య స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామము, స్తంభవృత్తి ప్రాణాయామం. ఇదే కదా చెప్పింది మనకి అక్కడ. ఆ స్తంభవృత్తి ప్రాణాయామములోనే పోషణ్ సకల విధముల గల పరిపుష్టి కలిగి ఉండి, అది ఇక్కడ సకల విధముల అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు, అన్ని విధములుగా. ఒకటి శారీరక బలము, ఆత్మ బలము, 2 జరుగుతాయి. ఆత్మిక బలం జరుగుతుంది, ఆత్మ పరిపుష్టమైపోతుంది, శరీరం కూడా ఆరోగ్యంగా తయారైపోతుంటుంది, శ్రేష్ఠ కర్మ జరిగిపోతూ ఉంటుంది. ఈ శ్రేష్ఠ కర్మ ద్వారా ఇంకేం జరుగుతుంది? అదిగో అది వేద జ్ఞానము యోగము, ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటాం. ఎప్పుడైతే జ్ఞానము యోగము బ్యాలెన్స్ అయిపోతున్నావో ఆ జ్ఞానం ద్వారా కర్మలు మారిపోతుంటుంటవి. ఎందుచేత? అష్టాంగ యోగాంగ సాధనలో ఉన్నాము, ఆ సర్కిల్లో ఉన్నాము కాబట్టి భయపడిపోతుంటాం, హింస చేయడానికి భయపడిపోతాం. సత్యం పొరపాటున సత్యానికి భ్రమ కలిగించే విధంగా, భ్రాంతి కలిగించే విధముగా, అవగాహన విధముగా మాట్లాడము, ఉన్నదేదో అదే మాట్లాడుతుంటాం. లేని పక్షం నోరు మూసుకుని కూర్చుంటాం. ఈ వాచా ద్వారా అసత్యం ఎప్పటికీ రాదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్ స్వ అధ్యాయాభ్యాసనం చయోవాంగ్మయ తప ఉచ్యతే. అబ్బా ఎంత అద్భుతంగా చెప్పింది. ఈ వాక్కు ద్వారా ఎప్పుడు సత్యమే, ఇతరులకు ప్రియం కలిగించేదే, ఇతరులకు ప్రియం కలిగించే విధంగా సత్యంతో ఉంటూ రావాలి. అలాగే చేస్తే స్వాధ్యాయంతో జరుగుతూ వస్తుంటుంటే ఏం జరుగుతుందంట? వాచా ద్వారా చేసే తపస్సు అవుతుంది, వాచా తపస్సు. అలాంటి అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? వాక్ శుద్ధి ఏర్పాటు అయిపోతుంటుంది, వచ్చేస్తుంటుంది మెల్లమెల్లగా వాక్ శుద్ధి. అలాంటి వారిని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు, వాళ్ళకి ఏం కలిగించకూడదు. వాళ్ళకి పొరపాటున ఏదైనా జరిగిన ఒక మాట కానీ బయటకు వస్తే అది జరిగిపోతుంటుంది వాళ్ళకి, అవసరం వాళ్ళకి. వాక్శుద్ధి ఉంది కాబట్టి అక్కడ. మరి ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నవి? ఈ అష్టాంగ యోగంగా పరిధిలో, ఆ సర్కిల్లో ఉన్నాము కాబట్టి ప్రాణకర్మ జరిగిపోతుంది, సత్యమే వచ్చేస్తుంటాము. అందులో ఎక్స్పెషల్లీ దైవం గురించి చెప్పేటప్పుడు పొరపాటున కూడా ఆ పరమాత్మ గురించి, దైవం గురించి అసత్యము, తర్వాత ఇంకోటి భ్రాంతి, భ్రమలు కలిగించే జ్ఞానం చెప్పకూడదు. అది మహాదోషం. అది ఇప్పుడు జరుగుతున్న ప్రజల్లో జరుగుతున్న తంతు, ఈ చెప్పే విధానాలు XYZ అన్ని కూడా పరమాత్మకు భిన్నంగానే జరిగిపోతున్నాయి. అబ్బో కోట్లాది ట్రిలియన్స్ సోల్స్ ఈ శూన్యంలో ఉన్నవి, పశుపక్షాలుగా ఉన్నవి, స్థావరములుగా ఉన్నవి, అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నవి, మళ్ళీ మానవ జన్మకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మానవ జన్మలు మళ్ళీ కర్మలు జరిగిపోతున్నవి, మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ తగ్గిపోతున్నారు, మళ్ళీ భోగ శరీరాలకు వెళ్ళిపోతున్నారు, స్థావర శరీరాలకు వెళ్ళిపోతున్నారు. అటు ఇటు ఫ్లోయింగ్, వెళ్ళడమే రావడమే, ఓ బిజీ.
ఇలాంటి బిజీ ట్రాన్సాక్షన్లోనూ ఆత్మలైన మనం ఇప్పుడు భోగ శరీరాలను కాకుండా కర్మ శరీరం ధరించేసాం. ఈ కర్మ శరీరం ధరించేసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే అనంత సృష్టికర్త జగత్పిత ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం చేయాలి? అష్టాంగ యోగాంగ సాధన అడుగు పెట్టాలి. అష్టాంగ యోగాంగ సాధన అడుగు పెట్టడం అంటే ఏం చేయాలి? నేను సత్యమే వచించాలి, హింస జరగకూడదు, అస్థేయం జరగకూడదు, ప్రాణకర్మ జరగాలి, అపరిగ్రహం స్వీకరించాలి. ఆ తర్వాత ధ్యాన ధారణ సమాధానం అడుగు పెట్టేస్తే అప్పుడు ఈ మానవ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తాను. ముక్తి. మళ్ళీ జన్మల ప్రభావం పైకి వెళుతుంటుంటే పరిముక్తి. ఇంకా 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 చేసుకుంటూ పోతుంటే పరాంతకాల ముక్తి. అదన్నమాట పరిపుష్టి. సకల విధములుగా నాకు అన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇవన్నీ రావడం వల్ల నేను ఏమైపోతాను? పరాంతకాల ముక్తికి అర్హతను ప్రాప్తం చేసేసుకొని ఈ కర్మభోగ శరీరాలకి, కర్మ శరీరములు, భోగ శరీరములు, స్థాన శరీరములు, వీటన్నిటిని దాటుకొని నేను పైకి చేరిపోతాను పరాంతకాల ముక్తికి. అప్పుడు దేవాత్మగా సంచరిస్తాను. అది సకల విధములుగా పరిపుష్టి పూర్ణత్వం. మరి దానికి సాధన ఏది? ఈ దేహమే సాధన. నీ దేహమే ఉంది కాబట్టి నేను ఎందుకు చేస్తాను? మరి దేహం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎవరికి వారే పరిశీలించుకోండి. మిమ్మల్ని ఎవరికి వారు అందరూ పరిశీలించుకోండి. రకరకాల విధానాలు. ఈ పరాంతకాల ముక్తి అంటే సామాన్యమైన విషయమా? అబ్బో, చతుర్యుగములు 43,20,000 సంవత్సరంలో చతుర్యుగము. ఇలాంటి చతుర్యుగంలో 2,000, అలాంటి 2,000 కలిపి ఒక అహోరాత్రము, అలాంటి అహోరాత్రులు 30 అయితే ఒక నెల, అలాంటి 1 సంవత్సరము, అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు. ఇంతకాలము పరాంతకాల ముక్తి. ఇంతకాలము దేవాత్మగా ఈ మహావిశ్వంలో ఆయన సన్నిధిలో అనంతంగా తిరుగుతుంటాను. క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి ధర్మమను ప్రసన్న గతాగతం కామ కామాలభంతే. ఈ పుణ్యలోకం, ఈ పుణ్యఫలం మెల్లమెల్లగా పరాంతకాలం అనుభవిస్తున్నాను కదా, క్షీణమైపోతూ ఉంటుంది. అయిపోతుంటే అప్పుడు మత్స్యలోకానికి మళ్ళీ వస్తాను. అప్పుడు మానవ జన్మ మళ్ళీ శరీరం ధరిస్తాను. శరీరం ధరించిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నేను ఇదిగో మళ్ళీ ఈ విధంగా సాధన చేసుకుంటూ మళ్ళీ పరాంతకాల ముక్తికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళిపోవడమే పరిపుష్టి. అదే పోషన్. ఇప్పుడు చెప్పండి సార్, ఆ విధానంలో నా విధానము సాగుతుందా? నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఏమంటే చచ్చిపోవాలని మీరు ఇప్పుడు చచ్చిపోండి. మీరు చనిపోయి బ్రతికి ఉన్నప్పుడు మీరు ఏ విధానాలతో, ఏ సంస్కారాలతో మీరు జీవనయాత్ర సాగించుకుంటూ వచ్చేస్తారు, అలాంటి జీవనయాత్రలు సాగించుకుంటూ వచ్చాను అన్నిటి నుంచి కూడా మీరు చనిపోండి. చనిపోయిన తర్వాత ఇక అప్పుడు మీకు ఏముంటాయి? ఎవరు కనబడరు, ఏమీ ఉండవు, మీకు అన్ని బయటకు వచ్చేసాడు. చనిపోయిన తర్వాత ఏ స్థానంలో, ఏ విధానాలతో మనం ఉంటామో, ఏమి ఈ వ్యక్తులు కానీ, ఐశ్వర్యం కానీ, ఈ సంబంధాలు లేకుండా బ్రతికి ఉంటూ ఉండగానే మీరు చేయవలసిన కర్మ ఏమిటి అంటే ఈ సంస్కారాన్ని వదలగొట్టుకోవాలి. మీ సంస్కారాలు ఎంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారో దైవం పేరుతోటి, భగవంతుని పేరుతోటి ఆ సంస్కారాలన్నీ విడిచిపెట్టాలి. మరి ఏమి నేర్చుకోవాలి? అష్టాంగ యోగాంగ సాధనలోనికి రావాలి. యమములోను వచ్చేటప్పుడు కల్లా మళ్ళా అక్కడ వస్తున్నాయి కదా, అహింసము, సత్యము, అస్థేయము, అపరికరణము, బ్రహ్మచర్యము, నియమనుచరుడు కల్లా శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, స్వాధ్యాయనము, తపస్సు, ఆ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి వచ్చేసినాయి. మరి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకోవడానికి మీకు అడ్డంకులు కలిగిపోతాయి. ఈ సంస్కారాలు, ఏ సంస్కారం మీకు అడ్డంకులు తగులుతాయి అంటే మీరు దైవం పేరుతోటి రకరకాల భక్తి పూజలు, షోడశోపచార కార్యక్రమాల పూజలు, ఈ కార్య వ్యవహారాలు పౌరాణికులు నేర్పేశారు కదా, ఇవన్నీ మీరు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఏమంటే ఇవన్నీ దైవానికి చేరవా? ఇవన్నీ మేము చేస్తున్నాం కదండి. పొరపాటున చేరవు, కళలోను కూడా చేరవు. ఎందుకింత ఖచ్చితంగా చెప్పేస్తున్నాను? అష్టాంగ యోగాంగ సాధన సర్కిల్లో మీరు ఉన్నారా? ఇవన్నీ చేస్తూను చెప్పండి. అష్టాంగ యోగాంగ సాధన సర్కిల్లో మీరు ఉన్నారా? అలా ఉంటే మళ్ళా దారి తప్పుతారు. ఎక్కడ దారి తప్పుతారు? నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపముతో మీరు సాధన జరుగుతుందా? మళ్ళీ అక్కడికండి. ఏమన్నా అష్టాంగ యోగాంగ సాధనలో ఉంటూ మీ దైవ కార్యక్రమం చేసుకుంటున్నామండి, చాలా మంచిదండి, చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషం అండి. మరి మీ హృదయ కమలంలో, మీ హృదయాకాశంలో ఈ మూర్తి ఉన్నదా? నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఉన్నాడా? అది చెప్పండి. అక్కడ ఆలోచించండి.
అవన్నీ ఉంటే ప్రాణకర్మ జరుగుతుందా? ప్రాణకర్మ అంటే ఇందా మీకు చెప్పాను కదా, స్తంభ వృత్తి, బాహ్య స్తంభ వృత్తి, అంతర్స్తంభ వృత్తి, బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి, ఇవి జరుగుతున్నాయా? ఇవి చెప్పండి. అందుకే అన్నాను అనమాట, మీరు చేసే విధానాలన్నీ కూడా మీకు సంతృప్తి కలిగించవచ్చు. ఆ దైవం పేరుతో మీ కార్యక్రమాలు చేస్తున్నాం కదండి, ఇవి అవి ఓ రకరకాల విధానాలు మేము పాల్గొంటున్నాం, మేము చేస్తున్నాం కదా, మంచిదేనండి. ఇవన్నీ శ్రేష్ఠ కర్మలే. శ్రేష్ఠ కర్మలు కామ్యకర్మలే. కామ్యకర్మలు శ్రేష్ఠ కర్మలు అయ్యాయి కాబట్టి ఆ రెండింటిని పట్టుకొని మళ్ళీ మీరు మా నెక్స్ట్ జన్మకు వచ్చేస్తారు. ఆ నెక్స్ట్ జన్మలో ఈ సంచితం ఆగామి ప్రారంభ రూపంలో మేము కూడా వచ్చేసేసి ఏం చేస్తుంది, నెక్స్ట్ జన్మకి మళ్ళీ మీకు ఒక ఉన్నత పొజిషన్ ఇచ్చేస్తుంది. ఇక నేను చెప్తున్నది మళ్ళీ మానవ జన్మకు ఉన్నత పొజిషన్ రావడం గురించి నేను చెప్పడం లేదు, అందుచేత విరుద్ధం అంటున్నాను. నేనేం చెప్తున్నాను, పరాంతకాల ముక్తికి వెళ్ళమంటున్నాను. అంటే దానికి సకల విధములో కావాల్సిన పోషన్, ఇదే మంత్రం చెప్పింది ఇక్కడ. ఈ మంత్రములను పోషన్ సకల విధములుగా పరిపుష్టి కలిగి ఉండి సర్వమును పుష్టిపరిచినట్టు ఓ పరమేశ్వర నేను ప్రార్థించుకుంటున్నా, అన్ని విధాలు నాకు పరిపుష్టిని ప్రసాదించవయ్యా నాయన. అన్ని విధాలుగాను, అన్ని విధాలంటే ఏంటి, నేను పరాంతకాల ముక్తికి చేరుకోవాల్సిన విధానములతో నేను కావాల్సిన జీవనయాత్ర సాగే విధముగా పరిపుష్టి కలిగించో పరమేశ్వర నాకు అవన్నీ ప్రసాదించు. నాకేం ప్రసాదించాలి, నేను పరాంతకాల ముక్తికి వెళ్ళే విధానాలను ప్రసాదించు. ఈ ఐశ్వర్యము లాభం లేదు, ఇవాళ ఉంటుంది రేపు కళ్ళు మూయగానే ఐశ్వర్యం పోతుంది, కళ్ళు మూయగానే భార్య పోతుంది, కళ్ళు మూయగానే భర్త పోతాడు, కళ్ళు మూయగానే ఈ బిడ్డలు పోతారు, అన్నీ పోతాయి, ఆఖరికి దేహమే పోతుంది. మరి నాకు ఇవన్నీ ఏ విధంగా నాకు ఇస్తాయి ఈ శాశ్వతమైన సుఖాన్ని? ఇవ్వవు. నాకు శాశ్వతమైన సుఖము కావాలి, నాకు సకల విధములుగా నాకు పరిపుష్టి కావాలి. దేనికి పరిపుష్టి కావాలి? ఆత్మకు పరిపుష్టి కావాలి. ఆత్మకు ఎందుకు పరిపుష్టి కావాలి? ఆత్మ దేహాన్ని పట్టుకొని ఈ ప్రకృతి ఆకర్షణలకి బంధనాలతో బంధింపబడిపోయి రాగద్వేషములుగా వశమైపోయి అవిద్య అస్మిత అభినివేశములతోటి చిక్కుపడిపోయి ఉన్నాను నేను. ఇలాంటి దాని నుంచి నేను బయటికి తీసుకురావాలి. నన్ను అంటే ఏం చేయాలి, నేను ఆ ఈశ్వరుని శరణ వేడుకోవాలి. మరి ఈశ్వరుని శరణ వేడుకుంటున్నారా నా ప్రియాత్మ బంధువులు? ఎవరిని శరణ వేడుకుంటున్నారండి? దేనికి శరణ వేడుకుంటున్నారండి? అది మీ విజ్ఞతగా విడిచిపెట్టేస్తున్నాను. అది ఏమంటున్నాడు కూడా, అమ్మో ఏడైపోయింది ఇప్పుడు, ఏడైపోయింది. ఏ పరమేశ్వరునికి పగలు రాత్రులు ఉన్న విలక్షణములతో విలక్షణ వస్తువులను చేసి విశ్వమంతటిని రక్షణ చేయుచున్నాడో ఆ పరమేశ్వరుని మనం సదా స్మరించుచుండవలెను. రాత్రి పగలు, ఈ రాత్రి పగలు ఏర్పాటు చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. రాత్రి పగలు ఏర్పాటు చేసి సకల విశ్వాన్ని కూడా రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అలాంటి విశ్వాన్ని పోషించేటటువంటి పరమేశ్వరుని ఉపాసించవలను, స్మరించవలను. నిరంతరము పరమేశ్వరుని స్మరించమని చెప్పి వేదం చెప్తుంటుంటే మీరు ఎవరిని స్మరిస్తున్నారండి? దేనికోసం స్మరిస్తున్నారండి? ఓ ప్రేక్షక మహాశయ, దేనిని స్మరిస్తున్నారు? ఎవరిని స్మరిస్తున్నారు? ఏమి కావాలని మీరు స్మరిస్తున్నారు? మీరు ఏమి అవ్వాలనుకొని స్మరిస్తున్నారు? అది మీ విజ్ఞతకే. మరి ఏడైపోయింది, క్లోజ్ చేసేసుకుందాం. ఓం నమః. నాకు ఇవాళ మంగళవారం మాకు అక్కడ నర్సీపట్నం యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం. అందరికీ కూడా నమః సుమాంతరి. చెప్పండి సార్, ప్రసాద్ గారు చెప్పండి సార్. ఓం శాంతి, ఓం అంతరిక్షగం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆపః శాంతి, ఓం ఓషధయ శాంతి, ఓం వనస్పతయః శాంతి, ఓం విశ్వే దేవాః శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వగం శాంతి, ఓం శాంతిరేవ శాంతి, ఓం సామా శాంతిరేధి, ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః.